శిష్యుడు రేవంత్ రెడ్డికి కనిపించకుండా నిప్పు పెట్టినట్లే ఉన్నారు బాబు. తెలంగాణ నిజంగానే రిచ్ అని బడ్జెట్ కేటాయించలేదేమో అంటూ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. కేంద్ర వార్షిక బడ్జెట్లో ఏపీకి ప్రత్యేకంగా కేటాయింపులు చేసింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాలకు మొండి చేయి చూపించింది కేంద్రం. ఇటు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి నారా లోకేష్ వంటి తలపండిన వాళ్లంతా కూడా ఏపీకి పెద్దగా ఏమీ తీసుకురాలేకపోయారు. మరోవైపు తెలంగాణ పరిస్థితి కూడా అలాగే ఉంది. 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నా కూడా రాష్ట్రానికి ఏమీ తీసుకురాలేకపోయారు అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న రాష్ట్రాలకే పెద్దపీట వేశారని మండిపడుతున్నారు. బడ్జెట్లో తెలంగాణకు జీరో నిధులు మంజూరయ్యాయని ఆమె సెటైరికల్ ట్వీట్ చేశారు. ఏడాది కాలంలో 30 సార్లకు పైగా ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఏం సాధించారో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్డీఏ కూటమి బడ్జెట్ తన రాజకీయ అవసరాలే ఉపయోగించుకుంది తప్ప దేశ సమ్మిళిత వృద్ధిని ఏమాత్రం పట్టించుకున్నట్లు లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పదే పదే వల్లెవేస్తున్న వికసిత్ భారత్ ఇలాంటి వైఖరితో సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు. ఎన్నికలున్న రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో వరాలు ప్రకటించి ఎన్నికలు లేని రాష్ట్రాల పట్ల వివక్ష చూపడం సరికాదని హితవు పలికారు. ఇకపోతే రీసెంట్గా దావోస్ పర్యటనకు వెళ్లినప్పుడు తెలంగాణ వాళ్లు రిచ్, మా ఏపీ వాళ్లు పూర్ అంటూ చంద్రబాబు చేసిన కామెంట్స్ ని నిర్మలమ్మ ఏమన్నా సీరియస్ గా తీసుకున్నారో ఏమో పాపం తెలంగాణ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. నిజంగా రేవంత్ గురువు అంటూ చంద్రబాబును మోస్తున్నారేమో కానీ బడ్జెట్ ముందు గురువు చెప్పిన మాటలు నిజమై తెలంగాణ రిచ్ కాబట్టి బడ్జెట్లో ఏమీ ఇవ్వకపోయినా సరిపెట్టుకుంటారులే అనేసి ఊరుకున్నట్లే తెలుస్తోంది. ఏదైనా శిష్యుడికి చంద్రబాబు కనిపించకుండానే నిప్పు పెట్టినట్లే అర్థమవుతోంది. అయితే ఏపీలోని పోలవరం జాతీయ ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్లో 5,936 కోట్లు, పోలవరం ప్రాజెక్టు అథారిటీకి 54 కోట్లు కేటాయింపులు చేశారు. పోలవరం నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంటుగా 12,157 కోట్లు ప్రతిపాదించారు. మరోవైపు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు కేంద్ర బడ్జెట్లో 3,295 కోట్లు ప్రతిపాదించారు. విశాఖ పోర్టుకు 730 కోట్లు కేటాయించారు. ఏపీలో ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి 162 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో రహదారులు, వంతెనల నిర్మాణానికి 240 కోట్లు కేటాయించారు. ఇరిగేషన్, లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ రెండో దశకు 242.50 కోట్లు, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్కు 186 కోట్లు, లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్కు 375 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. బీహార్ మీద వరాల జల్లు కురిపించేసి ఎన్డీఏలోని మరో మూలస్తంభమైన ఆంధ్రప్రదేశ్ను ఎందుకింత దారుణంగా విస్మరించారు అంటూ జైరాం రమేష్ ట్వీట్ చేశారు. పాఠశాలల్లో అల్పాహారం, పిల్లలకు గ్లాస్ పాలు, అంగన్వాడీ కార్యకర్తలకు గౌరవ వేతనం పెంపు వంటి కీలకమైన సంక్షేమ అంశాలను పరిష్కరించడంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విఫలమయ్యారని జైరాం రమేష్ ఆరోపించారు.